హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇవాళ మాదాపూర్లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ను మోదీ పరామర్శించనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మోడీ అడిగి తెలుసుకోనున్నారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వైద్యుల సూచన మేరకు ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే సర్జరీ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పర్యటనలో భాగంగా ఇవాళ పవన్ ను మోడీ పరామర్శించనున్నారు. నేడు హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని మోడీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బీజేపీ నేతలు, ఎంపీలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలకు మోడీ కీలక సూచనలు చేయనున్నారు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళుతున్నాయనే అంశంపై నేతలకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. కొంతకాలంగా రాష్ట్ర ఎంపీలు, కీలక నేతల పనితీరుపై ప్రధాని మోడీ ఒక నివేదికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజల్లో పట్టు సాధించడంలో వెనుకబడిన నేతలకు ప్రధాని మోడీ క్లాస్ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎంపీలు, నేతలు మరింత యాక్టివ్ గా పనిచేయడంతో పాటు ప్రజలతో మమేకం కావాలని, అలాగే సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మోడీ సూచించనున్నారు. ప్రధాని పర్యటన బీజేపీ నేతలలో కొత్త జోష్ నింపుతుంది. ఇటు ప్రధాని మోడీ పర్యటనకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ కార్యకర్తలు అయితే అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. మరి కాసేపట్లో కూడా ప్రధాని అయితే హైదరాబాద్ చేరుకునున్నారు. సో ఇప్పటికే అటు పెద్ద మొత్తంలో ఇటు కార్యకర్తలు, నేతలంతా కూడా మరి కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ కి అయితే చేరుకునున్నారు. సో భారీగా ఈ సభకైతే జన సమీకరణను తీసుకురావాలని ప్లాన్ చేశారు. సో అదేవిధంగా ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేశారు. సో మోడీ వచ్చి ప్రసంగించిన అనంతరం కూడా అటు కార్యకర్తలు, అటు ముఖ్య నేతలతో కూడా కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు కానివ్వండి, ఇటు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అటు బీజేపీ తీసుకొస్తున్న పథకాలు కానివ్వండి, అమలు చేస్తున్న పథకాలు అన్నింటినీ ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తుంది, సో ఇక మీదట ఇంకా ప్రజలతో మమేకమయ్యేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు ఎలా చేరుకోవాలి, దానిపై కూడా అటు మోడీ అయితే ఇటు నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే అటు పాలనలో కానివ్వండి, లేదా అటు ప్రజలకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లున్నా వాటన్నింటినీ సరిదిద్ది చేసుకోవాలంటూ కూడా మోడీ అటు నేతలకు దిశానిర్దేశం చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ ఎవరి పని తీరు బాగోకపోయినా వాళ్ళకి క్లాస్ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాని పర్యటనకు భారీగా ఏర్పాట్లయితే కంప్లీట్ చేశారు. ఇటు ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. సో ఎక్కడెక్కడ పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద నుంచి ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుజిత లైవ్ అందుబాటులో ఉన్నారు. సుజిత, చెప్పండి, మరి కాసేపట్లో కూడా మోడీ అయితే అటు బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సో ఏ సమయానికి అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది? ఎస్ అఖిల, ప్రధాని మోడీ తెలంగాణ టూర్లో భాగంగానైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగబోతున్న దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో అయితే ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగబోతున్నారు. మనం చూడొచ్చు, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గర భద్రత 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎటువంటి పాస్ అనేది లేకపోతే లోపలికి ఎలవ్ చేయని పరిస్థితి. మీడియా వాళ్ళకి కానీ, జనరల్ పబ్లిక్ కానీ ఎవరికి కూడా ఏదైతే గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ బీజేపీ నుంచి ఇష్యూ చేసిన పాస్, అది కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించిన పాస్ ఇష్యూ చేసిన లేకపోతే లోపలికి పంపించే అవకాశం లేదంటూ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఇక్కడ ఆల్రెడీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మోడీకి సంబంధించిన కాన్వాయ్కి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అలాగే మోడీకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ కూడా అయితే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి అన్ని రకాల తనిఖీలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. మేజర్గా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో పాటు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ చుట్టుపక్కల ఏరియాలలో కూడా ఎక్కడ కూడా
ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానైతే పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. అయితే మొత్తానికి ఈ తెలంగాణకు సంబంధించి ఈరోజు జరగబోతున్న సభలో భాగంగా తెలంగాణలో టూర్లో భాగంగా ఆయన ఇక్కడ నుంచి ఏదైతే హెచ్ఐసిసికి వెళ్ళి అక్కడ నుంచి సింధు హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మళ్ళీ దాదాపుగా 4 గంటల 45 నిమిషాల కల్లా ఎయిర్పోర్ట్కి చేరుకొని దాదాపు గంటన్నర సమయం అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ రిజర్వ్డ్ టైం అనేది ఉండబోతున్నగా కూడా తెలుస్తుంది. అయితే రిజర్వ్ టైంలో భాగంగా తెలంగాణలో అసలు బీజేపీ ఎందుకు ఇంకా అధికారంలోకి రావట్లేదు, ఇంకా ఓట్ బ్యాంక్ పెరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఈరోజు రిజర్వ్ టైంలో భాగంగా ఎంపీలు కానీ లేకపోతే కీలక నేతలతో అయితే మోడీ భేటీ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అఖిల. అలాగే అధికారికంగా సమాచారం రాలేదు కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను కూడా మోడీ కలిసే అవకాశం ఉందో అంటూ కూడా వార్తలు కూడా రావడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అసలు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలన్నీ కూడా ఈరోజు జరగబోతున్నాయని తెలుస్తుంది. అలాగే ప్రధాని మోదీ ఈరోజు రాకకు సంబంధించి ఉన్న రిజర్వ్ టైంలో మేజర్గా అధ్యక్షుడు రామచంద్రరావు కానీ లేకపోతే కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఎంపీలు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఈరోజు కలవబోతున్నారు. అయితే దానిలో భాగంగా మేజర్గా చాలా మందికి ఈరోజు క్లాస్ కూడా పడబోతుంది అని కూడా తెలుస్తుంది. మేజర్గా ఆయనకు సంబంధించి ఎవరైతే రాబోతున్నారో అంటే ఆయన కలవబోతున్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా అంటే తెలంగాణలో బీజేపీ విజన్ 2020 అంటే టార్గెట్ 2020 పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వం రావాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం వాళ్ళు ఎటువంటివన్నీ చేయాలో వాటికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మీటింగ్ కూడా జరగబోతుంది. అయితే మేజర్గా అయితే రాష్ట్ర బీజేపీ నేతలకి అలాగే ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. మోజీపేటలో భాగంగా బీజేపీ నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆ బ్యానర్లు అవన్నీ కూడా కనిపిస్తూ వస్తున్నాయి. అలాగే వీళ్ళ పనితీరు పైన కూడా ఈరోజు క్లాస్ ఉండబోతుందని తెలుస్తుంది. మేజర్గా తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరు అలాగే ప్రజల్లో యాక్టివ్గా లేకపోవడంపై ప్రధాని మోదీ అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి కూడా వీళ్ళందరికీ క్లాస్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అఖిల. అలాగే ఎవరెవరైతే అంటే ఎవరెవరి పనితీరు ఎలా ఉంది అని చెప్పి మోదీ ఒక నివేదిక కూడా తయారు చేసుకొని వచ్చారు. అలా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ నివేదికలో భాగంగా ఎవరితో మాట్లాడబోతున్నారు, దేని గురించి మాట్లాడబోతున్నారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సిందే. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ను మోదీ కలవబోతున్నారా లేదా అంటే ఏదైతే 4:45 నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు రిజర్వ్ టైం ఉందో ఆ టైంలో మోడీ అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ని కలవబోతున్నాడా లేదా అనేది ఒక సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఇప్పటికైతే అధికారికంగా ఇన్ఫ్లుయెన్సర్లను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారు అన్న అధికారిక సమాచారం అయితే రాలేదు అఖిల. ఇంకా రైట్ సుచిత, థ్యాంక్ యూ.